ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సాయి కృష్ణ మిస్సింగ్ కీలక కేసులో అయితే మాత్రం పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇక కృష్ణలంక మాజీ సీఐ నాగరాజ్పై కేసు నమోదైంది. బాధితుడి తల్లి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు పోలీసులు. పలు సెక్షన్ల కింద నాగరాజ్పై కేసు నమోదైంది. ఇదే అంశం సంబంధించి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, రవి, ఏదైతే విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటన ఏదైతే ఉందో ఈ ఘటన పైన రాష్ట్ర వ్యాప్తంగా అయితే సంచలనం రేపింది. దీంతోపాటు ఏదైతే రాజకీయ పార్టీలు ఏదైతే వారి స్వార్థ ప్రయోజనాల కోసం ఇష్టానుసారంగా అంటే వారి ప్రయోజనాల కోసం దాన్ని రాజకీయం చేస్తున్నారంటూ ఇప్పటికే అధికార పార్టీ ఆరోపిస్తున్న పరిస్థితి. అయితే దీనిపైన ఓవరాల్గా అసలు ఏం జరిగింది అనే దానిపైన సీఎం చంద్రబాబు ఈరోజు తన తల్లి ఎవరైతే ఏదైతే సాయి కృష్ణ ఎవరైతే ఉన్నారో ఆ సాయి కృష్ణ తల్లితో సీఎం చంద్రబాబు మాట్లాడిన పరిస్థితి. అయితే పూర్తి స్థాయి అంటే ఏం జరిగింది అనే దానిపైన పూర్తిగా వివరాలు అడిగి సీఎం చంద్రబాబు తెలుసుకున్నారు. దాంతోపాటు ఆమెకు ధైర్యాన్ని చెప్పడంతో పాటు ఒక భరోసాని కూడా ఇచ్చారు. ఆమెకు తర్వాత అనంతరం ఏదైతే అంటే ఓవరాల్గా ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు విషయంలో ఏదైతే ఉందో అదంతా కూడా పారదర్శకంగా జరుపుతామంటూ సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. దాంతోపాటు ఏదైతే ఏదైతే సాయి కృష్ణ ఇన్సిడెంట్ ఆ ఘటనకు సంబంధించిన తీరు మొత్తానికి సంబంధించిన వ్యవహారానికి సంబంధించి సిఐ ఎవరైతే ఉన్నారో మాజీ సిఐ అంటే నాగరాజు ఎవరైతే ఉన్నారో ఈ నాగరాజు పైన కూడా సస్పెన్షన్ వేయటమే కాదు అతని పైన కేసు నమోదు చేసి అతన్ని ఏదైతే న్యాయపరంగా తన పైన తీసుకోవాల్సిన చర్యలు ఏవైతే ఉంటే అవన్నీ కూడా తీసుకుంటామని చెప్పని సాయి కృష్ణ తల్లికి అయితే సీఎం చంద్రబాబు హామీ ఇవ్వడం, అదేవిధంగా ఆమెకు ఒక భరోసాను కూడా కల్పించారు. ఏదైతే ఇప్పుడు కొంత అంటే సీఎం చంద్రబాబును కలిసి ఆమె చెప్పుకోవాలి అనుకున్న ఏదైతే ఉందో అదంతా కూడా పూర్తి స్థాయిలో ఆమె సీఎం చంద్రబాబుకి వివరించారు. వివరించిన తర్వాత దీనిపైన వెంటనే సీఎం చంద్రబాబు కూడా రియాక్ట్ అయ్యి వెంటనే ఈ కేసుకు సంబంధించిన ఏదైతే దర్యాప్తు ఉందో అదంతా కూడా త్వరితగతిన పూర్తి చేసి పారదర్శకంగా జరగాలి అని చెప్పని కూడా ఆయన అధికారులకు అయితే ఆదేశాలు ఇచ్చారు. దాంతోపాటు ఏదైతే సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ఎవరైతే ఉన్నారో ఆమె కూడా ఇందాక మీడియా ముందుకు వచ్చి ఆమె కూడా సీఎం చంద్రబాబును కలిసిన తర్వాత జరిగిన అన్యాయం పైన ఆమె సీఎం చంద్రబాబుకు వివరించాము. సీఎం చంద్రబాబు మాకు హామీ ఇచ్చారు. హామీ ఇవ్వడమే కాదు మాకు ఒక భరోసా ఇచ్చారు. ఆయన చెప్పుకోవడం ద్వారా మాకు న్యాయం జరుగుతుందని చెప్పని భావిస్తున్నాము. మాకు ఎలాంటి న్యాయం కావాలని కోరుకున్నామో ఆ న్యాయం మాకైతే ప్రస్తుతం జరుగుతుంది అని చెప్పని అయితే ఆమె మీడియా ముఖంగా స్పష్టం చేసింది. దాంతోపాటు తన మేనమామ నవరంగ్ ఎవరైతే ఉన్నారో అతను కూడా ఈ మమ్మల్ని రాజకీయాల్లోకి లాగొద్దు, మమ్మల్ని రాజకీయ పార్టీలకు పొలమొద్దు అంటూ కూడా వేడుకుంటున్న పరిస్థితి. ఏదైతే దీనికి సంబంధించిన దర్యాప్తు ఏదైతే ఉందో అదంతా కూడా పారదర్శకంగా జరుగుతుంది. దాంతోపాటు ఎలాంటి ఇబ్బందులు ఎలాంటి పరిస్థితులను కూడా ఇవన్నీ కూడా సీఎం చంద్రబాబు మా ద్వారా జరిగిన మొత్తం సిచ్యువేషన్ మొత్తం ఏదైతే జరిగిందో ఇష్యూ అంతా కూడా అడిగి తెలుసుకొని మా కుటుంబానికి అండగా భరోసాగా ఉంటానని చెప్పని ఆయన ఇచ్చిన హామీ మాకు ధైర్యంగా ఉంది అని చెప్పని ఆయన చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదేమైనప్పటికీ ఈ సిఐ నాగరాజు వ్యవహారం అంతా కూడా కొరకరానికి కొయ్యేలాగా అంటే ఈ ఏదైతే అవినీతి అక్రమాల చిట్టా ఉందో ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున బయటపడుతున్న పరిస్థితి. ఈ కేసు వ్యవహారంలో పూర్తి స్థాయిగా దర్యాప్తు అయితే జరుగుతున్న పరిస్థితి. ఈ దర్యాప్తును కూడా త్వరితగతిన పూర్తి చేసి దాన్ని అంతా కూడా అది ప్రభుత్వానికి అయితే సబ్మిట్ చేసే ఆలోచనలో అధికారులు కూడా ఉన్నట్లుగా అయితే మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.